మరి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని మొదటగా స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అలాగే గత వారం కూడా చక్కటి విషయాన్ని రాత్రికాల సమయంలో విన్నాము. ఆ వాక్యాన్ని మరలా తిరిగి యూట్యూబ్లో కూడా వేశాను. చక్కగా వింటున్నారు, క్రమంగా వింటున్నారు. ఒక్కసారి వింటే మనకు అర్థం కాదు, ఆ వ్యక్తిని అర్థం చేసుకోలేం, ఆ అభిషేకాన్ని కూడా మనం అర్థం చేసుకోలేం. కంటిన్యూటీగా ఏదో ఒక ముక్క ఒకసారి విన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని, అభిషేకాన్ని ఎప్పుడు కూడా అంచనా వేయలేము. కంటిన్యూటీగా విన్నప్పుడే ఆ లోతు, ఆ మర్మం, అతనిపై ఉన్న అభిషేకం గ్రహిస్తాము, అర్థం చేసుకుంటాము, మంచి సహవాసాన్ని కలిగి ముందుకెళ్ళి వ్యక్తిగతంగా బ్లెస్ అవుతాం. కాబట్టి దయచేసి క్రమంగా వినండి, కంటిన్యూటీగా వినండి. వింటున్న దాన్ని ఒక్కసారి మరలా మనన చేసుకోవాలా, మెడిటేట్ చేయాలి. అప్పుడు చాలా దీవెనకరంగా ఉంటుంది. ఓకే, ఈ రాత్రికాల సమయంలో గ్లోరియస్ ఫైనాన్షియల్ అనాయింటింగ్ మరలా అంటున్నా. నా టాపిక్ని మరలా చెప్తున్నాను. గత కొన్ని దినాలు నుంచి మనం మాట్లాడుతున్నది మనకు తెలుసు. అలాగే కింగ్స్లీ అనాయింటింగ్, సూపర్ న్యాచురల్ అనాయింటింగ్, అలాగే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీద, అనాయింటింగ్ మీద అనేకమైన వివరాలు దేవుడు మనకు వివరంగా అందిస్తున్నాడు. అలాగే ఈ రాత్రికాల సమయంలో ధనం ఉంటే ఏంటి, ధనాన్ని ప్రేమిస్తే ఏంటి, ధనము లేకపోతే సమస్య ఏంటి, ఈ విధంగా అన్ని యొక్క వేరియేషన్స్లో, అన్ని టైప్స్లో నేను వెళ్తున్నాను. ఎక్కడ దేవుడు ఏది లీడ్ చేస్తా ఉంటే దాన్ని మళ్ళా పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాత్మకమైన సందేశాన్ని తీసుకొస్తున్నాను. అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రాత్రి గ్లోరియస్ ఫైనాన్షియల్ అనాయింటింగ్. ఎందుకు అనాయింటింగ్ మీద మాట్లాడుతున్నంటే, వితౌట్ అనాయింటింగ్, అభిషేకము లేకుండా ఆ యొక్క కార్యాన్ని మనం చూడలేము. అంటే కాడి విర్రగొట్టబడదు, మన బంధకాలు తెగిపోవు. దేవుని ఆత్మ లేకుండా, దేవుని శక్తి లేకుండా మరి ఎటువంటి కార్యాన్ని మనం చూడలేము. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధముగా దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రాత్రి గ్లోరియస్ ఫైనాన్షియల్ అనాయింటింగ్ అంటే మహిమ గల ఆర్థిక అభిషేకం నీపైకి, నీ జీవితం పైకి అంటే రిచ్గా, స్ట్రాంగ్గా కనుక వచ్చినట్లయితే నీ జీవితంలో ఒక మహిమ గల ఆర్థికమైన సమృద్ధిని చూడగలవు. వితౌట్ గ్లోరియస్ ఫైనాన్షియల్ అనాయింటింగ్ మనం గ్లోరియస్ అనగా మహిమగల కార్యాలు మనం చూడలేము. అంటే దేవుడు ఎవరు అసలు? హూ ఇస్ గాడ్? అనేక రకాలుగా చెప్పొచ్చు. రక్షకుడని, స్వస్థపరచు దేవుడని అనేక విధాలుగా చెప్పొచ్చు. అయితే దేవుడు మహిమగల దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు. ఆయన ఎవ్వరు కూడా చూడలేరు, మరి సమీపించలేరు. ఒకవేళ చూచినా బ్రతకలేడు. అటువంటి గ్లోరియస్ అనగా లైట్ వేరే, గ్లోరీ వేరే. అంటే వెలుగు, ఇంకా వెలుగు కొన్ని వేల 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 లక్షల బల్బులతో కూడిన వెలుగు తేడా ఉంటుంది. అంటే 1000 బల్బు వేరే, 10,000 బల్బు వేరే, 1,00,000 వోల్ట్ బల్బు వేరే. లేదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక సూర్యుడు వేరే, 10 సూర్యులు కలిసి ఒక్కసారి వెలుగుతే వచ్చే వెలుగు వేరే. అంటే దీన్ని గ్లోరియస్ అంటారు. అంటే మహిమ గల ఆ దేవుని యొక్క అభిషేకం నీ స్పిరిట్లోకి, నీ తలపైకి, నీ జీవితంలో కనుక వచ్చినట్లయితే నీ జీవిత విధానముతో పాటు మారటముతో పాటు నీ కుటుంబం దీవించబడటమే కాకుండా నీ ఆర్థిక పరిస్థితులు కూడా మారిపోతాయి. ఈ రాత్రి గ్లోరియస్ ఫైనాన్షియల్ అనాయింటింగ్ మీద మాట్లాడుతున్నాను. అంటే మహిమగల ఆర్థిక అభిషేకం. ఈ అభిషేకం నీ ఆర్థిక పరిస్థితులను మార్చివేస్తుంది. అందుకే కింగ్స్లీ అనాయింటింగ్ ఆ రాజు మీద పనిచేసింది, సొలొమోను మీద. అలాగే కొంతమంది మీద మరి గ్లోరియస్ ఫైనాన్షియల్ అనాయింటింగ్ పనిచేసింది అక్కడక్కడ. అందుకే ఇస్సాకు మీద పనిచేసినప్పుడు 100 అట్లా కోసుకున్న పంట ఎవ్వరు కూడా లేరు. అంటే
అక్కడ గ్లోరియస్ అనాయింటింగ్ పనిచేసింది. ఈ రాత్రి మీ జీవితంలో మరి అంటే ఈ గ్లోరీని వివరించడానికి అసలు మన ఊహ, అంటే దేవుని మహిమను వివరించడానికి మన ఊహ, మన ఆలోచన, మన శక్తి సామర్థ్యాలు పనిచేయవు. అంత అతీతం, అంత బలవంతుడు, అంత మహిమగల దేవుడు. ఈరోజు ఆ మహిమగల దేవుడే యేసుక్రీస్తుగా శరీరరీతిగా దిగివచ్చి అనేకమైన మహిమ గల కార్యాలు చేసినట్లుగా బైబిల్లో మనం అనేకము చూస్తాం. ఈరోజు ప్రభు యొక్క మహిమ గల ఆర్థిక అభిషేకం నీపైకి వస్తే నీ ఫ్యామిలీ మొత్తం కూడా బ్లెస్ అవుతుంది. ఫైనాన్షియలీ కాదు, నేను మరలా అంటాను, ఒక అభిషేకం ఒక ఫైనాన్షియల్లోనే నిన్ను దీవించదు. నీ శారీరకంగా, ఆత్మీయకంగా, మనసులో, దేహంలో అన్ని రకాలుగా అక్కడ విడుదల, విమోచన కార్యం జరుగుతుంది. ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో గ్లోరియస్ ఫైనాన్షియల్ అనాయింటింగ్ మీపైకి వచ్చును గాక. స్ట్రాంగ్ గా, రిచ్ గా మీపై, నాపై నిలుచును గాక. కాబట్టి ముందు దేవుని మహిమను చూడాలంటే, నేను మరలా అంటున్నా, ఆయన మహిమను చూడాలంటే అంత సామాన్యం కాదు. ఒకవేళ మహిమను చూచిన ఎవడు బ్రతకలేడు. జనరల్గా ఒక సూర్యుని యొక్క వెలుగును చూస్తేనే మన కళ్ళు కొంతసేపటి దాకా ఎండలోంచి, మంచి ఎండాకాలం అనుకోండి, ఒక్కసారి ఎండలోంచి బయటికి రాగానే నా కళ్ళు కనబడతలేవు, చీకటి అయింది అంటాం. అంటే జస్ట్ ఆర్డినరీ కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యకాంతి వెలుగును చూచి లోపలికి వస్తేనే కళ్ళు డిమ్ అయిపోతుంది. అంటే ఈ శరీరం ఆయన మహిమను చూడలేదు. ఈరోజు నీ ఆత్మీయ కనులతో నీ తలపై, నీ ఆత్మ మీద, నీ కుటుంబం మీద ఎప్పుడైతే ఈ అభిషేకం పోయబడుతుందో, ఈ అభిషేకముతో నిండుకుంటావో, ఈ అభిషేకం నీ జీవితాన్ని, నీ తలంపులను, నీ ఆలోచనలు, నీ మాటలు దేవునికి మహిమ గల ఆర్థిక అభిషేకం నిన్ను తాకుతుందో, నీ జీవితంలో ఉన్న పేదరికం యేసు నామములో తొలగిపోతుంది. నేను మరలా అంటున్నా, ఈరోజు అటువంటి గ్లోరియస్ ఫైనాన్షియల్ అనాయింటింగ్ నీపైకి వచ్చి నీ తరతరాలలో ఉన్న వ్యాధి, భయము, బాధ, బలహీనతతో పాటు కూడా ఆర్థిక సంబంధమైన మూలాలు తెంచివేయబడునుగాక. కాబట్టి దేవుని మహిమను చూడాలంటే ముందు దేని చూడాలి తెలుసా? ప్రభు యొక్క మంచితనం చూడాలా, ప్రభు యొక్క మంచితనాన్ని రుచి చూడాలా, ప్రభు యొక్క మంచితనాన్ని తెలుసుకోవాలా. నువ్వు ఎంతగా ప్రభు యొక్క మంచితనాన్ని తెలుసుకుంటావో అంతగా బ్రేక్ త్రూ ఫైనాన్షియల్ గా చూస్తావు. మరలా అంటున్నాం, అటువంటి అనాయింటింగ్ ఈరోజు యేసు నామములో మీ జీవితంలోకి వచ్చునుగాక, మీ కుటుంబం మీదకి వచ్చునుగాక, మీ పిల్లలపైకి వచ్చునుగాక. దేవుని గ్లోరియస్ ఫైనాన్షియల్ అనాయింటింగ్ మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు మహిమగల ఆర్థికమైన బ్రేక్ త్రూ చూడగలరు. ఈరోజు ప్రవచిస్తున్న ఆర్థికముగా బ్రేక్ త్రూ చూడబోతున్నారు. గ్లోరియస్ అనాయింటింగ్, గ్లోరియస్ కార్యాలు జరిగించటం మీరు చూస్తారు. మహిమగల కార్యాలు, దేవుని కార్యాలు అవి వివరింప సఖ్యము గాని అద్భుత కార్యాలు మీ నా జీవితములో మనమందరము చూచుదుముగాక. బైబిల్లో చూద్దాం. ముందు ప్రభు యొక్క మహిమను నువ్వు చూడాలంటే, నేను మరలా అంటున్నాను, ఇక్కడ కొంచెం స్టాప్ అయి వెనకాలకి ముందుకు వస్తున్నా. నువ్వు చూడాలంటే, దేవుని మహిమ చూడాలంటే ముందు దేవుని మంచితనం తెలుసుకోవాలా. అసలు ముందు దేవుని చూడాలంటే దేవుని మంచితనం తెలియాలా. ఆ మహిమను చూడాలంటే, గొప్పతనం చూడాలంటే, ఆయన కార్యాలు చూడాలంటే ముందు దేవుని యొక్క మంచితనములోనే ఆ మహిమ దాచబడి ఉంది. అంటే ఆ మంచితనాన్ని చూసినప్పుడు నువ్వు దేవుని మహిమను కూడా చూడగలవు. ఈరోజు దేవుడు తన మంచితనాన్ని చూపించడానికి ముందుగా, అంటే మహిమను చూడడానికి ముందుగా ప్రభు యొక్క మంచితనాన్ని నువ్వు చూసినప్పుడు నువ్వు అడుగుతావు, ఏమని తెలుసా? ప్రభా, ఈ ఆత్మ నాకు కావాలా, ఈ అభిషేకం నాకు కావాలా, ఈ ఆత్మతో నేను నిండుకోవాలా, ఈ గ్లోరియస్ అనాయింటింగ్ తో నేను నింపబడాలా, మహిమగల మీ ఆత్మతో నేను నింపబడాలని ఎప్పుడైతే మనం ఆ మంచితనం, ప్రభు యొక్క మంచితనాన్ని ఎంతగా తెలుసుకుంటావో,
ఎంతగా రుచి చూస్తావో, ఎంతగా అర్థం చేసుకుంటావో, అంతగా నీ బలహీనతలు, నీ లోపాలు, నీ పాపాలు, నీ యొక్క ప్రతి విధమైన చెడుతనం ఆ రక్తంలో కడగబడటమే కాకుండా ఈ ఆత్మతో నింపబడి నీ జీవితం అన్ని రకములుగా ఆశీర్వదించబట్ట కన్నులారా చూస్తావు. ఈరోజు ప్రభు యొక్క మంచితనాన్ని నువ్వు ఎంతగా తెలుసుకుంటావో, ఎంతగా చూస్తావో, ఎంతగా అర్థం చేసుకుంటావో, మహిమగల ఆయన అభిషేకం నీ జీవితంలోకి అంతగా రావటమును గుర్తెరుగుతావు. ఈరోజు ఆ మహిమగల అభిషేకం నీ ప్రతి కాడిని విరగొట్టునుగాక, నీ ప్రతి భయాన్ని తొలగించునుగాక, నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయునుగాక, ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ యేసు నామములో నీ కుటుంబంలో, నా కుటుంబంలో జరిగించునుగాక. నీ పిల్లల తరాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఎక్కడెక్కడ ఏ బంధకం, ఏ భయం, ఏ బలహీనత వెంటాడుతుందో ఈ రాత్రి ప్రభు యొక్క మహిమ మీరు చూడబోతున్నారు. ప్రభు యొక్క మహిమ మిమ్మల్ని తాకబోతుంది. మీ స్పిరిట్ లో దాన్ని టేస్ట్ చేయబోతున్నారు. మీ లైఫ్ లో గ్రేట్ చేంజింగ్ ఈ యొక్క మెసేజ్ తర్వాత, ఈ యొక్క వినికిడి తర్వాత నీ జీవితమే మారబోతుంది. చూద్దామా? దేవుని వాక్యంలో చూద్దాం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. ముందు ప్రభువు యొక్క మహిమ ఆ దేవుడు ఏంటో మీకు తెలిస్తే అప్పుడు ఆ తర్వాత ముందుకు అర్థమవుతా ఉంటది. చూద్దామా? కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆమేన్. ఇక్కడ చాలా చక్కటి మాటను సిస్టర్ గారు చదివారు చాలా స్పష్టంగా. 29వ అధ్యాయము మరి 3వ వచనాన్ని కనుక మనం చదివితే చాలా అద్భుతమైన మాట చూస్తున్నాం. యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు అంట. అసలు దేవుడు ఎవరో మనకు అర్థమవుతే ఆయన గ్లోరియస్ అనాయింటింగ్ నీకు అర్థమవుతుంది. ఆ అనాయింటింగ్ నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రభు ఎవరంట? ప్రేమాస్వరూపి. ప్రభు ఎవరంటే ప్రేమగల దేవుడే, కరెక్టే. రక్షకుడు, స్వస్థపరచు దేవుడు, అనేక రకాల పేర్లున్నాయి. దాంట్లో ఆ ప్రభుని గురించి ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు, మహిమగల దేవుడు. ఈ మహిమలోకి ఎవరు ప్రవేశించలేరు, ఎవరు చూడలేరు, ఎవరు తాకలేరు, వెళ్ళలేరు. ఇంత గొప్ప మహిమగల ఆ దేవుడు ఎంత ప్రేమించాలంటే సర్వలోకాన్ని ప్రేమించి లోకమంతటి కొరకు ఆ మహిమను విడిచిపెట్టి సిలువలో సామాన్యుడిగా, ఒక దిగంబరిగా, ఒక ఏమీ లేని వ్యక్తిగా, ఒక సామాన్యమైన మరి ఇంకో విధంగా చెప్పండి పాప శరీరాకారంతో వచ్చి మనందరి కొరకు ఆ మహిమని ఇవ్వడానికి, ఆ గ్లోరియస్ అనాయింటింగ్ ఇవ్వడానికి తన బ్లడ్ ని నీకు ఇచ్చేశాడు, తన రక్తముని నీ కొరకు చిందించాడు. ఈరోజు ఫ్రీగా నువ్వు సాల్వేషన్ పొందొచ్చు, ఫ్రీగా క్షమాపణ పొందొచ్చు, ఫ్రీగా నీ స్పిరిట్ లో నువ్వు రక్షణ పొందొచ్చు, నీ బాడీలో, నీ దేహములో స్వస్థత పొందొచ్చు, మరణం నుంచి, వ్యాధి నుంచి, భయాన్ని నుంచి తప్పించబడవచ్చు. అయితే దేవుని యొక్క రక్తం నేనేం చేస్తుందంటే మహిమలోకి తీసుకెళ్తుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే అర్హుడుగా చేసింది, కుమారుడుగా, కుమార్తెగా, దేవుని బిడ్డగా. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ మహిమ గల దేవుడు ఉన్న స్థానములో నేను నిలబెట్టగలిగింది ఏంటంటే క్రీస్తు యొక్క రక్తం. ఇక్కడ చెప్తున్నాడు మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఒక్కసారి ఇప్పుడు నేను ఉరుమును చూసారా? సింహము గర్జన ఎప్పుడైనా చూసారా? సింహం గర్జించినప్పుడు అదెంత భయంకరంగా ఉంటుంది. మరి ఉరుము ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. సింహం ఏమో తక్కువే. ఇక విధంగా చెప్పాలంటే సింహం తక్కువే. అది గాండ్రించినప్పుడు కొంచెం అన్నప్పుడు ఉరుము ఒక్కసారి వర్షాకాలంలో మనం చూస్తాం. ఆ థండర్ బర్డ్ ఒక్కసారి అది ఉరిమినప్పుడు ఒళ్ళు జల్దరిస్తుంది. ఏమైపోతుంది, ఎక్కడ పడిపోతుందో, ఏది కూలిపోతుందో అన్నట్టుగా ఉంటది. ఆయన స్వరం ఎట్లాంటిదంటే, ఆయన మాట ఎటువంటిదంటే, ఎలాగంటే దేవుని యొక్క వాక్యం మహిమగల దేవుడు, మహిమగల దేవుడు అంట. మరి ఎటువంటి దేవుడు అంటే మహిమగల దేవుడు. ఈరోజు గ్లోరియస్ గాడ్, గ్లోరియస్ అనాయింటింగ్, గ్లోరియస్ ఫైనాన్షియల్ అనాయింటింగ్, గ్లోరియస్ గాడ్, గ్లోరియస్ అనాయింటింగ్ నీ జీవితంలో గ్లోరియస్ కార్యాలు, ఇంకొక విధంగా చెప్పాలంటే మహిమగల కార్యాలే తీసుకొస్తుంది. ఈరోజు
అటువంటి ఆత్మ నీ మీద ఉండును గాక, నీ తలపైకి వచ్చును గాక. నా జీవితం యేసు క్రీస్తు నామములో మారిపోను గాక. నీ ప్రతి బలహీనత స్వస్థపరచబడును గాక. వింటుండగానే నేను మరలా అంటున్నా, నీ శరీరములో ఉన్న ప్రతి వ్యాధి యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. అక్కడ పెయిన్ కానీ బలహీనత కానీ ఏది బాధపడుతున్నా అది ఇప్పుడే ఈ మాట్లాడుతుండగానే నీకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక. చూద్దామా? ఇంకా కొంచెం మనం ముందుకెళ్తా అంటే అర్థమైతే చాలా ఉన్నాయి కాబట్టి యోబు గ్రంథం 37:22. యోబు గ్రంథం. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట! అవును, ఉత్తర దిక్కున సువర్ణ బంగారు ప్రకాశం పుట్టునంట. తూర్పు, పడమరం, ఉత్తరం, దక్షిణం కదా. తూర్పు, పడమర, ఉత్తర దిక్కున ఏంటంట? అవును, సభాపర్వతం ఉంది. ఉత్తర ఇక్కడ దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన, పుట్టి మహిమ కాదు, భీకరమైన అంట. భీకరమైన అంటే చాలా ట్రెమండియస్, చెప్పడానికి టెర్రిబుల్ అన్నట్టు. టెర్రిబుల్ మెజెస్టీ అంట. అంటే ఒక్కసారి చూచినవంటే చూడలేవు, చూచినవంటే సొమ్మసిల్లి చచ్చిన వాని వలె పడిపోతా. మరి చచ్చిన వాని వలె యోహాను, చచ్చిన వాని వలె క్రీస్తుని చూడగానే చచ్చిన వాని వలె నేను పడితినంటాడు. సేమ్ ఎక్స్పీరియన్స్ దానియేలు కూడా అంతే. దేవుని ఎవరు చూడలేదు, చూస్తే అంతే, అక్కడ ఫ్లాటే, కింద పడిపోవటమే. మరి దేవుడు ఎలాంటి దేవుడు అంట? భీకరమైన మహిమను ధరించుకున్నంట. ఈరోజు ఆ భీకరమైన మహిమ నీ పైకొచ్చి నీ జీవితంలో ఉన్న ఎంత భీకరమైన వ్యాధి గాని, బాధ గాని, సమస్య గాని, కష్టం గాని, ఫైనాన్షియల్ ప్రాబ్లం గాని, భీకరమైన దేవుని దగ్గర ఏ దెయ్యం పనిచేయలేదు, ఏ మరణం పనిచేయలేదు, ఏ హార్ట్ ప్రాబ్లం ఉండదు, ఏ లివర్ ప్రాబ్లం ఉండదు. భీకరమైన మహిమను ధరించుకుని ఉన్నాడట, ఉట్టి మహిమను కాదు. మరలా అంటున్నా, ఈరోజు అటువంటి భీకరమైన, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే టెర్రిబుల్ మెజెస్టిక్ అనాయింటింగ్ నీ పైకి రాబోతుంది. అమ్మో, కొంచెం ఎక్కువగా మీకు చెప్తున్నాను, ఇంకో విధంగా చెప్తున్నాను. భీకరమైన అనాయింటింగ్ అంటే భీకరమైన మహిమను యేసయ్య ఏం చేశాడంటే, దేవుడు ఏం చేసి మరి దేవుడు ధరించుకుంటే, మరి నేను ధరించుకుంటా నా బ్రదర్, నాకు జరుగుతుందా అంటే, ఆ ప్రభువే నీకు వస్తే, ఆ యేసయ్య నీ దగ్గరకు వస్తే, ఆ యేసయ్య నీలో ఉంటే నువ్వేం ధరించుకున్నట్టు, నువ్వేం కలిగి ఉన్నట్టు? సేమ్ యేసు ప్రభు ఏం కలిగి ఉంటే అది నువ్వు కలిగి ఉన్నట్టే నీ ఇన్సైడ్ లో. ఈరోజు ఆ ఆత్మ నీలోకి వస్తే, ఆ ప్రభువే ఆత్మ, ఆ ప్రభు నీలోకి వస్తే ఏమున్నట్టు? దేవుడు భీకరమైన మహిమను ధరించుకున్న ఆ ప్రభును నువ్వు ధరించుకుంటే, నీవు కలిగి ఉంటే, నీవు సేమ్ అదే కార్యాలు, అవే అద్భుతాలు, అవే నెమ్మది, అదే సూచక్రియలు. యేసు ప్రభు ఉన్నప్పుడు ఏ కార్యాలు జరిగినాయో అదే కార్యాలు యేసు నామములో జరుగుతాయి. ఈ రాత్రి కాలంలో ఈ గ్లోరియస్ అనాయింటింగ్, మరలా అంటున్నా, ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ కలగ చేస్తుంది. ఈరోజు ఆ మహిమ గల దేవుడు ఎలాగున్నాడో ఒకసారి మీకు చూపిస్తున్నాను. దేవుడు భీకరమైన, ఉటి మహిమను కాదు, భీకరమైన మహిమను ధరించుకున్నాడట. చూద్దాం, బైబిల్లో చూద్దామండి. మరి కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం. త్వరగా. యెహోవా నా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. ఆమేన్. అవును, ఆకాశములో నీ మహిమనంట. అసలు సూర్యుని చూడండి, చంద్రుని చూడండి, ఆ నక్షత్రాలు చూస్తే ఆశ్చర్యపడుతున్నారు. అంటే నీ మహిమ ఎక్కడుందంట? ఆకాశములో కనపరచువాడా, ఆ వెలుగు, ఆ లైటనింగ్, అసలు అద్భుతం, ఎన్నో కనిపెట్టలేనివి ఎన్నో ఉన్నాయి. అవును, నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం, ఆ భీకరం కలిగిన ఆ నామం ఎంత ప్రభావము గలది అంటున్నాడు ఇక్కడ. చూద్దామా? ఇదే దాంట్లో 5వ వచనాన్ని చూడండి, ఒకసారి చూడండి తల్లి. దేవుని కంటే
వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఒక దిక్కు మానవునికి, ఒక దిక్కు ప్రభుకి ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నిజంగానే మరి ప్రభు అంటే ఇక్కడ అంటున్నాడు ఎలాగంట, మరి దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. దేంతో ప్రభు కిరీటము ధరింపజేస్తుంటే మహిమా ప్రభావములతో. ఈరోజు ఆ మహిమా ప్రభావం నీ జీవితం కనుక కిరీటముగా కనుక ఉన్నట్లయితే, నీ జీవితంలో మహిమా ప్రభావం నీతో పాటు రావటమే కాకుండా మహిమా ప్రభావము కలిగిన కార్యాలే జరుగుతాయి. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే అన్నింటిలో బ్రేక్ త్రూ చూస్తావు. ఈరోజు మరొక్కసారి యేసునామములో ఈ యొక్క అభిషేకము క్రిందికి నీ జీవితము వచ్చునుగాక. ఈ అభిషేకము నీలోకి వచ్చునుగాక. ఈ అభిషేకం నీలో పంచేనుగాక. ఈ అభిషేకం నువ్వు కోరుకుందుగాక. ఈ అభిషేకం నీలో నీ పిల్లల్లో పంచేనుగాక. అవును, అందుకే దేవునికి వాక్యం దప్పిగలవాని మీద నీళ్ళనంట అడుగుడి మీకు ఇవ్వబడినంట, అడుగు ప్రతి వాడు పొందునంట. అవును, మీరు రొట్టె నడితే రాతినిచ్చినా, చేప నడితే పామునిచ్చినా, మీలో తల్లిదండ్రులు ఏదైనా అడిగితే వారు రొట్టెకు బదులుగా వేరే దాన్ని ఇస్తారా? రాతిని ఇస్తారా? చేపకు బదులుగా పాము ఇస్తారా? అంతకంటే ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని దేవుని యొక్క వాక్యములు రాయబడింది. ఈరోజు ఆ మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసినావంట. అంటే నీ జీవితంలో ఎప్పుడైతే ఈ అనాయింటింగ్ ఉంటుందో, ఈ ఏవైతే అవమానం, దుఃఖం, నీ బాధ, నీ కష్టం ఏవైతే నిన్ను బాధించి నేను వెనకాలకి నడిపించి ప్రతిదీ బ్రేక్ అయిపోతుంది. మరలా అంటున్నా, మహిమ ప్రభావములతో వానికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్. ఈరోజు ప్రభు యొక్క ఆ మహిమను చూడాలంటే మరలా చెప్తున్నాడు, నువ్వు ప్రభు యొక్క మంచితనాన్ని ముందెరగాల.